అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. జూన్ 7, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం రావణుడి తలలకు మరో 5 జోడిస్తే 4 అక్షరాలు రావాలన్నారండి. రావణుడి తలలు 10, మరో 5 జోడిస్తే అంటే 10కి 5 కలిపితే 15 అవుతుందండి. కాబట్టి 1 అడ్డం 15 సరిపోతుందండి. తర్వాత 1 నిలువు గుదితాడు పలుపు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పగ్గం సరిపోతుందండి. గుదితాడు అంటే ఆవులను కట్టేసేవాడే తాడుని గుదితాడు అంటారండి. దానికి మరొక పర్యాపదం పగ్గం సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 2 నిలువు మంచు కురిసే ఋతువు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు హే మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి హేమంతం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం గాలిపటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తం 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పతంగం సరిపోతుందండి. తర్వాత 12 నిలువు తట్ట బుట్ట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంప సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం ఇంద్రుడి ఆయుధం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పవి సరిపోతుందండి. తర్వాత 17 నిలువు తిరగలిలో ధాన్యం వేసి తిప్పు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి విసురు సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం మంచి జనులు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సుజనం సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం కుబేరుడి కొడుకు అందానికి మారు పేరు 6 అక్షరాలు రావాలన్నారు. మనకు 5వ అక్షరంగా రు వచ్చిందండి కాబట్టి నలకూబరుడు సరిపోతుందండి. ఇంద్రుడికి 2 కుమారులు ఉన్నారండి, నలకూబరుడు మరియు మణిగ్రీవుడు. మనకు రు 5వ అక్షరంగా వచ్చింది కాబట్టి నలకూబరుడు పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 15 నిలువు చిన్ని కృష్ణుడికి పాలిచ్చి చంప చూసిన రాక్షసి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పూతన సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం కుసుమాలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పూలు సరిపోతుందండి. తర్వాత 11 నిలువు అనేక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పలు అన్న పదం మనం 11 అడ్డం 15 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 21 నిలువు అనుకూలమే కానీ తల తెగింది 3 అక్షరాలు రావాలన్నారు. అనుకూలమనే రాయాలి ఇక్కడ, కానీ ఆ తీసేసి రాయాలండి. కాబట్టి 11 నిలువు మనకు నుకూల అని వస్తుందండి. 21 నిలువు మనకు నుకూల అని వస్తుందండి. తర్వాత 28 నిలువు శివభక్తుడు నంది 4 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి బసవడు అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం అత్యాశ తృష్ణ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా సా 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి లాలస అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 27 నిలువు నుదురు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి 2 అక్షరాలు వచ్చేసినాయి కాబట్టి లలాటం సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం చిత్తరువు బొమ్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పటం సరిపోతుందండి. తర్వాత 35 నిలువు ఇంకా పక్వం కాని 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పచ్చి సరిపోతుందండి. తర్వాత 14 నిలువు ముఖం 3 అక్షరాలు రావాలన్నారు.
మనకు నం మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి వదనం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం ఒక విషయానికి సంబంధించి విపుల వ్యాఖ్యానం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వివరణ సరిపోతుందండి. తర్వాత 8 నిలువు వంతెన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి వారధి సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం పెరుగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దధి అన్న పర్యాయపదం మనం 14 నిలువు 8 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 3 నిలువు జ్ఞానం ఎరుక 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మూడో అక్షరంగా వచ్చింది కాబట్టి తెలివి సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం మొదటి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తొలి సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం దారి మార్గం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తెన్ను అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 23 నిలువు భయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జడు మొదటి 2 అక్షరాలుగా వచ్చినాయి కాబట్టి జడుపు అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పద వినోదం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం తెలుసుకున్న కొత్త పదాలలో జడుపు అనేది భయం యొక్క పర్యాయపదం అని తెలుసుకున్నాను. ఇలా మీరు ఏమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు 10 కేళి పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 31 అడ్డం శివుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పురారి అన్న నామం ఇక్కడ సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి. పురారి అనేది శివుడి యొక్క మరో నామం అని తెలుసుకున్నాను. తర్వాత 29 నిలువు శత్రువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి అరి సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం సోదరి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అక్క సరిపోతుందండి. తర్వాత 24 నిలువు సున్నకం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క రెండో అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కుక్క సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం తనయుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుమారుడు అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 19 నిలువు తెలుగు ఇన్సూరెన్స్ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి బీమా సరిపోతుందండి. తర్వాత 20 నిలువు జ్వలించు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డు రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి మండు సరిపోతుందండి. తర్వాత 25 నిలువు శ్రీకృష్ణుడి పట్టమహిషి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రుక్మిణి సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం లెక్కల శాస్త్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి గణితం సరిపోతుందండి. తర్వాత 33 నిలువు వాసి గొప్ప ఘనత 3 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గరిమ సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం మహిళ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి నారి అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం సుర 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మదిర అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 34 నిలువు ఒక వాయిద్యం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తంబుర సరిపోతుందండి. తర్వాత 42 నిలువు దీపం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దివ్య సరిపోతుందండి. తర్వాత 32 నిలువు రామనామాన్ని పేరులో ఇముడ్చుకున్న పక్షి 5 అక్షరాలు రావాలన్నారు.
మనకు రా మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చేసింది కాబట్టి రామ చిలుక సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 39 అడ్డం గోమూత్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి పంచితం సరిపోతుందండి. తర్వాత 40 నిలువు గణం గుంపు గ్రామం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తమ్ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తండా సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం జెండాలు అటు నుంచి 3 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ జెండాలు అనే రాయాలండి, కానీ అటు నుంచి రాయాలన్నారు కాబట్టి 45 అడ్డం మనకి ఎలా వస్తుందంటే లు డా జం అని వస్తుందండి. తర్వాత 46 నిలువు నక్క 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జంబుకం అన్న పర్యాపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం కపోలం 2 అక్షరాలు రావాలన్నారు. కపోలం అంటే చంప బుగ్గ, మనకి ఇక్కడ భూ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బుగ్గ సరిపోతుందండి. తర్వాత 53 అడ్డం దుఃఖం క్లేశం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి శోకం సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం ఎండమావి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 4 అక్షరంగా వచ్చింది కాబట్టి మరీచిక అన్న పదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 49 నిలువు తూటు రంధ్రం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చిల్లు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 44 నిలువు ఆంగ్లంలో క్షమాపణ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రీ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సారీ సరిపోతుందండి. తర్వాత 48 నిలువు బుద్ధి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మతి సరిపోతుందండి. తర్వాత 52 అడ్డం ఏర్పాటు నియమం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 3 అక్షరంగా వచ్చింది కాబట్టి నియతి సరిపోతుందండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్న కొత్త పదం అండి. తర్వాత 43 నిలువు శృంగారేచ్ఛ కలిగిన స్త్రీ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి కామిని సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం జమ్మి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మీ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి షమి సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం వేడి జ్వరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కాక సరిపోతుందండి. తర్వాత 38 నిలువు వాలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తోక సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం జంట బాసట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తోడు అన్న పదం మనం 38 నిలువు 28 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 36 అడ్డం వలువ బట్ట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వస్త్రం సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం రాయి 2 అక్షరాలు రావాలన్నారు. శిల సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 5 నిలువు తీగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లత సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం ఆరాటం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తపన సరిపోతుందండి. తర్వాత 6 నిలువు వర్షం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి వాన సరిపోతుందండి. తర్వాత 10 నిలువు విహంగం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పక్షి సరిపోతుందండి. తర్వాత 51 నిలువు మధువు 2 అక్షరాలు రావాలన్నారు. తేనె సరిపోతుందండి. తర్వాత 54 అడ్డం ఆకు నరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నే 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ఈనే సరిపోతుందండి.
అంతేనండి, ఈ వారం పద వినోదం పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.